నమస్తే అస్సలం వాలేకుం. నేను మీ కాజా సుహానా. ఈరోజు షాపింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి సుహానా ఫుల్ వీడియోతో అయితే పెట్టట్లేదు అంటున్నారా? ఈసారి నేను ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యానండి. కొంచెం బిజీగా ఉన్నాను. ఈలోపే నాకు కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం అయింది. దానివల్ల నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాను. షార్ట్ వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. ఇక రీసెంట్గా ఒక షాపింగ్ అయితే చేశాను నేను కోటి సుల్తాన్ బజార్లో. ఏమేమి తీసుకున్నాను అన్నీ మీకు లైన్ వారీగా చూపిస్తాను. ఓకేనా గాయస్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ క్లిప్ అయితే తీసుకున్నానండి కోటి సుల్తాన్ బజార్లో. 20 రూపీస్ అయితే పడ్డది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ఇలా వూల్ మోడల్ అయితే చాలా ట్రెండ్ కదా ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో. స్వెటర్సే కాదు, మన క్లిప్పులు కూడా ట్రై చేయాలన్నట్టు. చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి నేను ఇలా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. కొరియన్ స్టైల్ ఇయర్ రింగ్స్ అంటున్నారు కదా ఇప్పుడు, ఇలా తీసుకున్నాను. చూడండి, నేనైతే ఒక పేరైతే ఇలా పెట్టాను ఈరోజు. చాలా బాగుంది. అసలు నా డ్రెస్ అయితే ఎంత బాగుందంటే సూపర్ ఉంది. ఇవి 3 వచ్చినాయి, ఇవి 3 వచ్చినాయి. ఇది ఒక 50 రూపీస్, ఇవి 50 రూపీస్. ఇవైతే 100 రూపీస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మమ్మీకి నైటీస్ అయితే తీసుకున్నాను. 2 నైటీస్. ఆన్లైన్లో తీసుకో మమ్మీ అంటే నాకు సైజెస్ ఎట్లా తెలియదు కదా విటా అంటుంది. అందుకే ఇక ఎందుకు తనకి దగ్గరలోనే తీసుకెళ్ళి ఇలా తన ముందే చూపించి తీసుకోవడం మంచిది కదా అన్నట్టు నైటీలు అయితే కోటి సుల్తాన్ బజార్లో అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అసలు టాప్ రేంజ్లో ఉంది. 10కి 10 అయితే ఇవ్వచ్చు. చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అండి, చాలా సాఫ్ట్ మెటీరియల్, సూపర్ ఉంది. మమ్మీ అయితే ట్రైల్ చేసి మరీ తీసుకుంది. చాలా బాగుంది. నైటీ వచ్చి మనకి 2 నైటీస్ వచ్చి 450 అయితే పడ్డదండి. ఇది మెరూన్ కలర్ ఒకటి, నావీ బ్లూ కలర్ ఒకటి, 2 నైటీస్ అయితే తీసుకున్నాను. ఇది ఎంత బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయండి. మమ్మీ సైజ్ వచ్చి ML అయితే వస్తుంది మమ్మీకి. ఈ లెంత్ అయితే ఓకే అండి, సరిపోతుంది. కొంచెం ఇది ఈ పొడుగు విషయంలోనే కొంచెం ఫిల్ట్ వేపిస్తే సరిపోతుందండి. తర్వాత వాటర్లో షింక్ అవుతుంది కదా, ఒక వాష్ చేసినాక షింక్ అవుతుంది అనేసి ఇక మమ్మీకి అయితే కట్ చేయొద్దు మమ్మీ, ఇలా ఫిల్ట్ అయితే వేపి అని చెప్పాను. వీడియో తీసినాక తీసుకోబోమని చెప్పాను. ఇక చూడండి, చాలా బాగుందండి. సూపర్ ఉంది. ఈ 2 నైటీస్ అయితే వచ్చి నాకు వాళ్ళు చెప్పడం 600 చెప్పారండి. నేను 450 అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. 99 స్టోర్కి అయితే వెళ్ళానండి. ఇది తీసుకున్నాను. ప్లాస్టిక్ కంటైనర్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయి. 2 పింక్ కలర్స్ ఎంత బాగున్నాయో. ఇవి 3 చాలా బాగుందండి. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. దీంట్లో మనకి స్పూన్స్ కూడా వచ్చినాయండి. మనకి జీరా ఇలాంటి చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ప్లాస్టిక్ కూడా చాలా బాగుందండి. నాకైతే సూపర్ నచ్చింది. నెక్స్ట్ ఐటమ్ ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా బాగుందండి. నేను ఇంకా ట్రై చేయలేదు, ఇది ట్రై చేస్తాను నెక్స్ట్. ఇలా మనం లేడీస్ ఫింగర్ ఇవన్నీ మంచిగా కట్ చేయొచ్చు అన్నట్టు ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూద్దాం, ఇది ట్రై చేసినాక ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇప్పటికైతే బాగుంది. నెక్స్ట్ వచ్చి మా మరిది వాళ్ళ పాప మరియా బేటీకి అయితే 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఎంత బాగుందంటే సూపర్ ఉందండి. చాలా బాగుంది. ఇలా ఎంత క్యూట్ ఉంది కదా. అసలు చిన్న పిల్లలకి ఎంత బాగుంటుందంటే పింక్ కలర్ వైట్ స్టోన్ వచ్చి చాలా బాగుంది. మనం ఇలా కూడా క్యారీ చేయొచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు కదా. చాలా బాగుంది. దానికి జనవరిలో ఫంక్షన్ అయితే ఉంది పాపకి, అందుకే తీసుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకునేది ఉంది. చూడండి, చాలా బాగుంది కదా. సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. బ్లూ కలర్ బ్యాగ్. మనకి ఇట్లా టెడ్డీ వచ్చి ఎంత బాగుందో చూడండి. చిన్నపిల్లలకి ఆడపిల్లలకి అలానే వేరండి.
అసలు నాకైతే బాబు ఉన్నాడు, ఆడపిల్లలు లేరు. నాకు ఇలా ఉంటే ఎంత ఇష్టం, నాకు అసలు చాలా అంటే చాలా ఇష్టం. అసలు ఎంత బాగుందండి, సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇలా జిప్ కూడా ఇట్లా వచ్చింది. ఇట్లయితే నాకు తినేటి అలా పెట్టుకొని ఇక చిన్నపిల్లలు అంటే ఇక ఆడుకుంటుంటారు కదా, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, సూపర్ ఉందండి. నెక్స్ట్ వచ్చి నేను మా రియాకైతే షూ అయితే తీసుకున్నానండి. షూ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇవ్వండి 3 years పాప అండి. ఇవ్వండి షూ కూడా చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉందండి క్వాలిటీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఈ షూ తీసుకున్నాను. ఈ షూ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఒక పార్టీ వేర్ లెక్క ఉంటుంది అనేసి ఈ షూ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఎప్పుడైనా జీన్స్ పైన అట్లా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఈ షూ తీసుకున్నాను. ఇది ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా అంతేనండి, నేను పార్టీ వేర్ లుక్ లెక్క ఉంటుంది అన్నట్టు ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఇక మనం ఇట్లా పిక్నిక్ అట్లా వెళ్తారు కదా, అప్పుడు యూజ్ చేద్దాం అన్నట్టు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసినప్పుడు అయితే ఈ షూ బాగుంటుంది. ఈ షూకి అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంటుందండి. మనకి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది, ఫంక్షన్లకి ఇలా క్యారీ చేయొచ్చు అన్నట్టు నేను ఇలా అయితే తీసుకున్నాను. ఈ షూ మనం పిక్నిక్లకి అట్లా చిన్న చిన్న ఫంక్షన్లకి అట్లా బయటకు పోయినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ ఈ షూ నాకు ఈ కాస్ట్ వచ్చి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు 100 అయితే పడ్డాయండి. షూ వచ్చి నాకు 150, ఇది 150 అది 150 అయితే పడ్డది. చాలా అంటే చాలా బాగుందండి. మెయిన్ మనకి ఇది చార్మినార్ అయినా కోటి సుల్తాన్ బజార్లో అయినా మనకి బార్గెనింగ్ చేయడం అయితే రావాలండి. మెయిన్ వాళ్ళు ఒక 1000 వరకు అయితే చెప్తారు, మనం 500 300 వరకు లాగొచ్చండి. బార్గెనింగ్ చేయడం అయితే తెలియాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ వచ్చి గైస్ ఇవైతే దివాన్ సెట్ పిల్లోస్ అయితే తీసుకున్నాను. ఇది నేను ఎప్పటి నుండి అనుకుంటున్నానండి, దగ్గర 3-4 years అవుతుంది నేను దివాన్ సెట్ తీసుకొని. ఇప్పటి వరకు అయితే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదండి, ఇప్పటికైతే కళ నెరవేరిందని చెప్పాలి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇవి 2 వచ్చి నాకు 300 పడ్డది. ఎంత బాగుందంటే నేను ఎర్రగడ్డ మార్కెట్లో అయితే చూసానండి, నాకు అక్కడ క్వాలిటీ అంతగా నచ్చలేదు, అందుకే నేను అక్కడైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ కోటి సుల్తాన్ బజార్లో తీసుకుందామని నేను అప్పుడే అనుకున్నాను, అనుకొని ఇప్పుడైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, క్వాలిటీ అయితే టాప్ రేంజ్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మస్తు వెయిట్ కూడా ఉంది, క్వాలిటీ కూడా సూపర్ ఉంది. నెక్స్ట్ ఇక మీషోలో మంచి దివాన్ బెడ్షీట్ అయితే తీసుకొని ఇది వేసినాక అప్పుడు కానీ నా కళ నెరవేరుద్ది. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చి కోటిలోని ఫ్రూట్ మార్కెట్. ఇంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉందని నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు గాయస్. నేను జనరల్గా అట్లా వెళ్తూ ఉంటాం కానీ అంతగా అబ్జర్వ్ అయితే చేయలేదు నేను. మా మున్నుపేట అయితే మమ్మీ ఫ్రూట్ మార్కెట్ చాలా బాగుంటుందా మమ్మీ, ఒకసారి చూద్దాం పా మమ్మీ అంటే నేనైతే వెళ్ళాను. నిజంగా అసలు ఎంత బాగుందంటే అండి, చాలా అంటే చాలా బాగుంది. చార్మినార్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ లెక్కే మనకి ఇక్కడైతే ఫ్రూట్ మార్కెట్ ఉంది గాయస్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. మా మున్నుపేటకైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇవ్వండి బ్లూబెర్రీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 200 అయితే పడ్డదండి. ఈ కాస్ట్ ఇంత ఉంటుందని నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైమే కొన్నాను నేనైతే. అసలు నేను అనుకున్నా ఇదేంటి 200 అన్నారు, ఇంతే ఉంది కదా అనుకున్నాను నేను. తర్వాత మా మున్నుపేట అయితే చెప్పిండు, మమ్మీ ఇది 200 ఉంటుంది మమ్మీ అని చెప్పిండు. ఓకే సరే నీకు నచ్చింది కదా అన్నట్టు అయితే తీసుకున్నాను. ఇది బ్లూబెర్రీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అంజీర్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను, చూడండి. ఆ తర్వాత 2 డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇక కొన్ని ఫ్రూట్స్ అయితే తినేసాడండి మా మున్నుపేట, నేను వీడియో తీయడం లేట్ అయిపోతుందని ఫ్రూట్స్ అయితే తిన్నాడు. ఆ తర్వాత స్ట్రాబెర్రీ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత కివీ ఫ్రూట్ వచ్చి 5 కివీ ఫ్రూట్. ఇవి వచ్చి మనకి కివీ వచ్చి మనకి 100 రూపీస్కి 5 వచ్చినాయి. ఇదైతే మనకి స్ట్రాబెర్రీ అయితే 50 రూపీస్ అన్నట్టు, ఇది 200. ఇవి 2 కలిపి 100 రూపీస్, ఇది 100 రూపీస్. టోటల్ మొత్తం నాకు 600 అయితే ఫ్రూట్స్ అయితే అయినాయండి.
తర్వాత ఫ్రూట్ మార్కెట్ పక్కనే మనకి అల్లం వెల్లిగడ్డ అయితే అసలు నేను ఫస్ట్ టైం అయితే చూసానండి. ఇట్లా మనకి అది తొక్క తీసి అమ్మడం నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. అల్లం కానీ వెల్లిగడ్డ కానీ మనం ఇంటికి తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేయలేక మన దుంపైన తెగిపోతుంది. అసలు నాకైతే ఒక డబల్ చాకరీ. మమ్మీ ఉంటుంది కాబట్టి నాకైతే పెద్ద పని అయితే ఉండదు, మమ్మీనే చూసుకుంటుంది. ఇక మమ్మీ నాకు దగ్గర ఉంటుంది కాబట్టి నాకు సరిపోయింది. మమ్మీ దగ్గర లేకపోతే చాలా కష్టమే కదా, దాన్ని కడగడం, దాన్ని తొక్క తీయడం చాలా పెద్ద పని అయితే అవుతుంది. కానీ కోటిలో అంత పని లేదండి, ఆల్రెడీ వాళ్ళు తీసేసి అమ్మేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా షాక్ అనిపించింది. ఆ తర్వాత నేను యూట్యూబర్ అని చెప్పాను, వీడియో అయితే తీస్తుంటే ఆంటీ అయితే అసలు ఇట్లా హత్తుకొని అయితే, నేను పక్కనైతే పిక్ అయితే యాడ్ చేస్తాను, ఇలా హత్తుకొని అయితే అదే ఫోటో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ నాకు చూడండి అల్లం ఎల్లిపాయలు అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు ఆంటీ అయితే నాకు. అసలు ఇంత మంచోళ్ళు ఈ జనరేషన్లో అయితే ఉన్నారా అని అయితే నాకైతే అనిపించిందండి. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయితే అనిపించింది. మేము ఆటో బుక్ చేసుకుని అయితే పోయాము. ఆటో బుక్ చేసుకొని పోయినప్పుడు సరే ఒక 10 రూపీస్ అటు ఇటు అయినా కూడా నేను 10 రూపీస్ అయితే అన్నకైతే ఇచ్చాను. రిటర్న్ నాకు ఇవ్వడానికి వెళ్తుంటే వద్దన్నయ్య చాయ్ అయితే తాగండి అని ఇచ్చాను. అది ఆ పుణ్యం ఎటో పోదండి, ఇలా ఈ రూపంలో అయితే వస్తుందని అయితే నాకు ఆ ఒక్క క్షణం అయితే అనిపించింది. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. మనం ఒకళ్ళకి సహాయం చేస్తే దేవుడు తిరిగి మనల్ని సహాయం చేస్తాడని అయితే నాకైతే చాలా అనిపించిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఆంటీని చూస్తే నాకైతే అసలు నేను చెప్పలేనండి మాటల్లో. నాకు చాలా అంటే చాలా నచ్చారు ఆంటీ గారు అయితే. సూపర్ అంటే సూపర్ అనిపించిందండి. ఇంతనండి వీడియో. మీరందరూ కొంచెం సపోర్ట్ చేయాలి గాయస్. ఇక మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు అయితే తీయగలుగుతాను. మీ అందరు సపోర్ట్ ఉండాలి. మీరు ఎప్పటికీ బయట వాళ్ళు అయితే నేను అనుకోనండి, మా ఫ్యామిలీ మెంబర్స్లే అనుకుంటాను నేనైతే. మీరందరూ సపోర్ట్ చేసి నన్ను అయితే పైకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గైస్. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్ గైస్.